ఇప్పుడే ఒక బ్రేకింగ్ వార్త అందింది. ఆ వార్త ఏందో చూద్దాం. గాలికి చెట్టు ఊగినట్టే ఊగింది బిల్డింగు. ఈడ అదురుకొని అవతలి కురికిండు తమ్ముడు. ఏటీఎం కాడ రేకులు ఊగుతుంటే గాలికేమో అనుకున్నాడు గీ అన్న. తెలంగాణలో పొదుముఖంగా భూమి కంపించింది మొత్తమంత సేపు. కరీంనగర్, సిరిసిల్ల, యములాడ, జగిత్యాల, ధర్మపురి, నిర్మల్, ఖానాపూర్, కడెం, జన్నారం, లక్షటిపేట, ఆసిఫాబాద్ లో 2-3 సెకండ్లు ఇండ్లు అదిరినట్టయితే బుగులకు బయట కురికొచ్చిండ్రు పబ్లిక్ అంతా. కానీ కూర్చున్న సరికి ఒక్కటేసారి ఇట్లా కదిలినట్టు అనిపించింది. పోనీ ఏందో అనుకున్నాం, మళ్ళీ రెండోసారి కూడా కదిలింది. మొదల అనకురుముతుందేమో అనుకున్నారట, అటెన్కి అర్థమైంది. బిల్డింగ్ లో పెద్ద శబ్దం రావడంతో ఏమైందని చూస్తే బిల్డింగ్ కదిలింది. భూకంపం వచ్చిందని అప్పుడు తెలిసి బయటకు వచ్చిన ఇళ్ళలో వచ్చి గిరాక్ చేస్తూ నా దుకాణం ఉండడం వలన ఈ డబ్బులన్నీ కింద పడిపోవడం వల్ల ఏమైంది రానక దేశం మనుషులు పక్క ఇంటి వాళ్ళు అంతా రోడ్డు పీకి రావడం. ఎమ్మటే చుట్టాలు దోస్తులకు ఫోన్లు చేసి మా తాన భూమి కదిలింది, మీ ఏరియాలో ఎట్లుందని అరుచుకున్నారు. ఈ ఇంట్లో 7 సామాన్లు ఆడనే పడిపోయినాయి. గోడకు పర్రెలు కూడా వచ్చినాయి అంట చూడుర్రి. 6 నెలల కింద పారికి ఇట్లనే అయ్యింది. మళ్ళా ఇప్పుడు పెద్ద డేంజర్ అయితే ఏం లేదట. అప్పుడప్పుడు భూమి పొరలు గదులు మామూలే అని సైంటిస్టులు చెప్తున్నారు, కానీ పబ్లిక్ అయితే చిన్నగా బుగులు పడలేదు పో.